ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ యొక్క బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. దానికోసం చాలా సింపుల్, ఏం లేదు, మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ బిజినెస్ అనే ఈ యాప్ దొరుకుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఎవరైతే స్మాల్ బిజినెసెస్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో చూడండి, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఇచ్చేసిన తర్వాత అలో బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది చూసారా, ఆ వాట్సాప్ నెంబర్ అని ఇవ్వచ్చు, లేకపోతే వేరే నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. సో నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి మీరు జనరల్గా వాట్సాప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారో అలా క్రియేట్ చేసుకోండి. సో చూడండి, నేను నా నెంబర్ ఇచ్చేసాను, ఓటీపీ కూడా వచ్చేసింది. ఓటీపీ వచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఓకే, సో మీరు చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన డేటాని దానిలో స్టోర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని అడుగుతుంది. ఓకే, సో మీరు పర్మిషన్ ఇవ్వాలంటే ఇచ్చేసుకోవచ్చు, లేదా స్కిప్ అని ప్రెస్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఒక నేమ్ ఇస్తారు చూసారా. సో ఈ నేమ్ ఏదైతే ఇస్తారో ఇది మీకు ఫస్ట్ సారి ఏమి ఇస్తారో మళ్ళీ దీన్ని చేంజ్ చేయడానికి వీలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. దీనిలో మనం వాట్సాప్లో అయితే ఒకసారి ఇచ్చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేసుకొస్తుంది కదా, కాకపోతే దీనిలో అలా చేంజ్ చేయడానికి ఉండదు. సో మీరు ఇక్కడ ఏ నేమ్ ఇస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకొని ఇచ్చేసుకోండి. ఓకే, ఒకసారి ఇచ్చారంటే మళ్ళీ దీన్ని చేంజ్ చేయడానికి ఉండదు. ఓకే, సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేస్తాను. ఓకే బటన్ ప్రెస్ చేస్తే దీనికి సంబంధించి నాకు ఒక బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ అవుద్ది. ఓకే, సో బిజినెస్ అకౌంట్కి మీకు జనరల్గా వాట్సాప్ అకౌంట్కి తేడా ఏంటి అంటే, డైరెక్ట్ మీకు సంబంధించిన అకౌంట్ ఉంటుంది చూసారా, అంటే మీ కస్టమర్స్ ఉంటారు చూసారా, వాళ్ళతోటి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లస్ చూడండి, దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా మనకు కొంచెం వేరేలాగా ఉంది. ఇక్కడ స్టార్ట్ చాట్ అని కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన కొంచెం ఐకాన్స్ అయినా కానివ్వండి, ఇక్కడ పైన కలర్స్ అయినా కానివ్వండి, కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇలా మీరు చేంజ్ చేసుకొని ఇక్కడ చేంజెస్ని చూడొచ్చు. సో తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి చూసారా, దీనిలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ అని ఉన్నాయి చూసారా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూడండి కొత్తగా బిజినెస్ సెట్టింగ్స్ అని ఒకటి కనిపిస్తుంది. ఓకే, సో మిగతా అని సేమ్, కాకపోతే చూడండి ఇక్కడ మనకు బిజినెస్ సెట్టింగ్స్ అని ఉంది. వెళ్ళిన తర్వాత దీనిలోకి ఇక్కడ మనకు ప్రొఫైల్ అని చూసారా, సో ఈ ప్రొఫైల్లోకి ట్యాప్ చేయండి. ప్రొఫైల్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీకు సంబంధించిన బిజినెస్ అడ్రస్ రాయొచ్చు. తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు షాప్ ఉంటే ఆ షాప్కి సంబంధించిన ఫోటో ఇక్కడ క్యాప్చర్ చేసి పెట్టండి. తర్వాత వచ్చేసి మీ బిజినెస్కి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేసేయండి. ఇక్కడ కూడా మనకు సెట్ లొకేషన్ ఆన్ మ్యాప్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేసేసి కూడా మనం ఏంటంటే మనకు సంబంధించిన అడ్రస్ని ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది కాబట్టి, అంటే మీరు ఇక్కడ ఎడిట్ ఇది కరెక్ట్ లేదు కాబట్టి మీరు దీన్ని ఇక్కడ ఎడిట్ చేసేసి మీకు సంబంధించిన అడ్రస్ని ఎడిట్ కూడా చేసేసుకోవచ్చు, అంటే మీది ఎక్కడ ఉంది అనేది. తర్వాత చూడండి, ఇక్కడ మీకు బిజినెస్ కేటగిరీ ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేసేస్తాం. ఓకే, ట్యాప్ చేసుకొని మీరు దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు చూడండి, నాది ఇన్స్టిట్యూషన్, కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఎడ్యుకేషన్ అని తీసేసుకున్నాను. తర్వాత వచ్చి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాయమంటుంది. ఓకే, సో ఇక్కడ నేను నాకు సంబంధించింది రాసేస్తాను. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు సంబంధించిన బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి కింద ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. ఓకే, సో ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ అనే బటన్ చూసారా, సింపుల్గా దీన్ని ట్యాప్ చేసేయండి. ఓకే, సో దీన్ని ట్యాప్ చేస్తే మీకు సంబంధించిన అకౌంట్ అనేది సేవ్ అయిపోద్ది. సో ఎవరైనా మీ బిజినెస్ అకౌంట్ని వేరే అకౌంట్లో నుంచి మీరు ఇప్పుడు దీని ద్వారా ఎవరికైనా మెసేజ్ పంపించారనుకోండి, అప్పుడు వేరేలాగా కనిపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మొబైల్లోనే ఇంకొక వాట్సాప్ అకౌంట్ ఉంది చూసారా, దాన్ని నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇదేంటంటే వాట్సాప్ బిజినెస్, ఇదేంటంటే వాట్సాప్ అన్నట్టు, దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, నాకు ఇక్కడ ఇది అంటే నాకు వాట్సాప్ బిజినెస్కి సంబంధించింది అకౌంట్ ఇది. ఓకే, సో దాని నుంచి నేను ఇంతకుముందు హాయ్ అని పంపించుకున్నాను చూసారా. సో ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇక్కడ దిస్ చాట్ మేబీ విత్ బిజినెస్ అకౌంట్ అని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ట్యాప్ చేశాను అనుకోండి, దీన్ని ట్యాప్ చేసినప్పుడు నేను యాక్చువల్ దానికి ప్రొఫైల్ పిక్చర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేస్తే చూడండి, నాకు ఇక్కడ వాట్సాప్ బిజినెస్ అని ఒకటి కనిపిస్తుంది, బిజినెస్ అకౌంట్ అని కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే నాకు సంబంధించిన అడ్రస్ ప్లస్ నాకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. నా వెబ్సైట్ ఇదంతా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఎవరైనా బిజినెస్ ఉన్నారనుకోండి, బిజినెస్ ఉన్న వాళ్ళు ఇలా వాళ్ళకి సంబంధించిన అడ్రస్ యాడ్ చేసుకుంటే, తర్వాత వచ్చేసి వాళ్ళ షాప్లో ఏం దొరుకుతుంది, లేకపోతే వాళ్ళ బిజినెస్ అనేది పర్పస్ అనేది దేనికి సంబంధించింది, వాళ్ళ వెబ్సైట్ ఇదంతా ఇక్కడ కనిపిస్తున్నట్టు ఎవరికైనా కస్టమర్కి. ఓకే, సో ఇలా మనం కస్టమర్ తోటి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మరి మీరు కూడా ట్రై చేయాలి అంటే ట్రై చేయొచ్చు.